ఇదిన మనం తెలుసుకుందాం. గెత్సెమనే తోట మరి ఇంకా ఏమి నేర్పిస్తుంది? గెత్సెమనే తోటలో యేసయ్య ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు? గెత్సెమనే తోటలో యేసయ్య ఎలాంటి జీవితం అక్కడ ఉంది? ఆయన మనస్సు ఎలా ఉంది? యేసయ్య ఆ గెత్సెమనే తోటలో ఆ స్థలానికి వచ్చినప్పుడు యేసయ్య మనస్సు వేదనతో ఉంది, దుఃఖముతో ఉంది. మరణము అంతగా దుఃఖపడుతున్నాడు. యేసయ్య ఆ స్థలానికి వచ్చినప్పుడు, గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు వారితో సెలవిస్తున్నాడు, నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖముతో మునిగి ఉన్నది అని కొంతమంది శిష్యులతో సెలవిచ్చాడు. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు ముగ్గురిని ప్రత్యేకంగా తన వెంట తీసుకెళ్ళాడు యేసయ్య. కొంతమంది శిష్యులని అక్కడే తోటలే దగ్గరలో పెట్టాడు. గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తామొచ్చని అక్కడ వారితో సెలవిస్తున్నాడు. కానీ ముగ్గురిని తీసుకెళ్ళి ముగ్గురితో మాట్లాడుతున్నాడు యేసయ్య. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని వారికి సెలవిచ్చాడు. ముగ్గురు శిష్యులకు మాత్రమే. ఇక్కడ ఏమి నేర్చుకోవాలి? ఎందుకు యేసు ప్రభువు ముగ్గురినే తీసుకెళ్ళాడు? మిగతా వారిని అక్కడే తోటలో ముందులోని తోటలో ఒక చోట వాళ్ళని ఉండమని చెప్పాడు. కానీ తన వెంట ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళాడు. ఇక్కడ ఏమి పాట మనం నేర్చుకోవాలి? యేసయ్య ఆత్మీయతను బట్టి, వారి జీవితంలోని ఆత్మీయతను బట్టి వారిని వాడుకుంటాడు. మనం తలాంతుల ఉపమానము తెలుసు. తలాంతులు, ఆ తలాంతులు ఉపమానములో యేసయ్య ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఎందుకు ఇక్కడ ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు? కారణం ఏమిటి? ఎవని సామర్థ్యమును బట్టి, ఎవని ఆత్మీయ సామర్థ్యాన్ని బట్టి, ఎవరి జీవితంలో ఎలాంటి ఆత్మీయత ఉంది, ఎంత ఆత్మీయత ఉందిని బట్టి వారికి ఆ తలాంతులు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా యేసయ్య శిష్యుల ఆత్మీయ సామర్థ్యాన్ని బట్టి, యేసయ్య శిష్యుల ఆత్మీయంగా ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు తట్టుకుంటారు, ఎవరు చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, నా మాటలు, నా మనసుని, నా జీవితాన్ని ఎవరితో పంచుకోవాలి, ఎవరైతే బలపడతారు అనే అలాంటి వారితో యేసయ్య ఈ మాటలు పంచుకుంటున్నాడు. ఏవి? నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖముతో నిండి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, నాతో కలిసి ప్రార్థన చేయండి అని వారికి సెలవిస్తున్నాడు. ఈ వచనంలో మనం యేసయ్య చాలా దుఃఖపడుతున్నాడు, చాలా దుఃఖముతో ఉన్నాడు. ఆయన దుఃఖానికి కారణం ఏమిటి? ఎందుకు అలా దుఃఖపడుతున్నాడు యేసు ప్రభువు? ఆ మాట ముగ్గురు శిష్యులతో మాత్రమే పంచుకున్నాడు. ముగ్గురు శిష్యులు ఇలాంటి మనసు ఉంది, యేసయ్య మనసు వారిలో ఉంది. ఆత్మీయంగా బలంగా ఉన్నారు వాళ్ళు.
అందుకే ముగ్గురితోనే యేసయ్య పంచుకుంటున్నాడు. వాళ్ళు యేసయ్యనే చూస్తున్నారు. అయినా సరే వాళ్ళు కూడా యేసయ్య చెలివిచ్చాడు వారితో, నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇది ఆ మనస్సు మనకు కూడా రావాలి. నాతో కూడా ప్రార్థన చేయండి. యేసయ్య ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్య ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్య ప్రార్థన ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకొని ప్రార్థించేవారిగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధుడమైన యేసయ్య, ఒక పరిశుద్ధుడైన దేవుడు యేసు ప్రభువు శిలువపై లోక పాపాన్ని భరించబోతున్నాడు. యేసయ్యకి అన్నీ తెలుసు. ఆ పాపానికి శిక్ష అనుభవించి తండ్రి అయిన దేవునికి దూరము కాబోతున్నాడు. కొన్ని గంటలు, 3 గంటలు తండ్రితో సంబంధం తెగిపోతుంది. అందుకే 3 గంటలు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. 3 గంటల సేపు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. కారణం 3 గంటలు యేసయ్యకు తండ్రితో ఉన్న ఆ సంబంధం అనేది తెగిపోతుంది. తండ్రికి దూరమైపోతున్నాడు. యేసయ్యలో ఏ పాపము లేదు. నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేశాడు. అలాంటి యేసయ్య తన పైన అందరి పాపాలు వేసుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు ముందే సెలవిచ్చాడు, అందరి పాపాలు నీ పైన వేస్తున్నాను. దేవుడు ఆయనను పాపముగా చేశాడు. లోకమంతటి పాపముల ఆయనపై మోపాడు. ఆ దోష శిక్ష యేసయ్య భరిస్తున్నాడు. ఇక్కడ ఇది ఎవరి కోసం? మనందరి కోసం. దేవునికి దూరమైన మనందరి కోసం. దేవునికి దగ్గరగా చెయ్యాలని, మనందరినీ దేవునితో కలపాలని, దేవునితో సహవాసంలో మనం ఉండాలని, మనందరి కోసం యేసు దేవుడు, పాపము ఎరగని దేవుడు, పాపము లేని యేసయ్య మనందరి కోసం పాపముగా చేయబడుతున్నాడు. అందుకోసం మరణమగునంతగా యేసయ్య మనసు దుఃఖపడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయం మనం ధ్యానిస్తాం 34 నుంచి. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నదని వారితో సెలవిస్తున్నాడు. ఇక్కడ 3 శిష్యులతో సెలవిస్తున్నాడు, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు ఇక్కడే ఉండండి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కొంత దూరం సాగిపోయి నేలపైన పడిపోయాడు. ఆయన నేలపైన సాగిలపడ్డాడు. సాధ్యమైతే ఈ గడియ నా యొద్ద నుండి తొలగించుని ప్రార్థన చేశాడు. ఈ గడియ, ఈ సమయము, ఈ గంట నా యొద్ద నుండి తొలగించండి. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి. నేల మీద పడిపోయాడు. నేలపైన పడిపోయి, నాయనా తండ్రి, నాయనా తండ్రి, నీకు సమస్తమును సాధ్యమే, నీకన్నీ సాధ్యమే, నువ్వేమైనా చేయగలవు, నువ్వేదైనా మార్చగలవు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలవు. అబ్రహాము విషయములో నిరీక్షించటానికి అవకాశమే లేదు. అలాంటి అబ్రహాముకి కుమారునిచ్చావు. నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నువ్వు సృష్టికర్తవి, నువ్వు సృష్టికర్తవి.
నీకు అసాధ్యమైంది ఏది లేదో సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి అయ్యా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి అని ప్రార్థన చేస్తున్నాడు. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. జాగ్రత్త. యేసయ్య వెంటనే నా వద్దు తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే మరలా నీ ఇష్టమే జరగాలి, నా ఇష్టము కాదు, మీదే జరగాలి. మనం ఏం మనసుంది, మనం ఎలా ఉంటున్నాం ఈ దినం? యేసయ్య ప్రార్థన రెండు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ తొలగించండి, తర్వాత వద్దు, మీ ఇష్ట ప్రకారమే జరిగించండి. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనకు వస్తున్నాం. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? నీ జీవితం బయటపడుతుంది. ఈ ప్రార్థన సమయంలో నువ్వు ఎందుకు రాలేదు? కారణం నీ జీవితం బయటపడుతుంది. ఇక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు? ఎవరికి విలువిస్తున్నావు? దేనికి విలువిస్తున్నావు? నీవు నీ జీవితానికి ఎక్కువ విలువిస్తున్నావు, దేవుని ఇష్టానికి విలువ ఇవ్వలేదని ఇక్కడ తెలుస్తుంది. నీ విషయంలో నీ ఇష్టానికి విలువిస్తున్నావు. నైనా తండ్రి, నాకు ఈ పని ఉంది, లేకపోతే వస్తూ ఉంటే, యేసయ్యా నాకు నిద్ర పైన నిద్ర ఎక్కువ ఉంది నాయనా, ఇదొక రోగము నాకు. దేవునికే మనం జవాబిస్తాం, దేవునికే మనం సలహాలు ఇస్తాం. ఏమనుకోవద్దండి. నాకు నిద్ర రోగం ఉంది నాయనా, అందుకే రావడం లేదు. నిద్ర లేకపోతే వస్తుంటే నాయనా, నేను పండుకొని కూడా వింటాలే తండ్రి, నేను నిద్రపోనులే, మంచం మీద పడుకొని కూడా మీ మాటలు వింటున్నా తండ్రి. ఎంత సిగ్గు లేకుండా దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు లేరా? సిగ్గు లేకుండా ఇలాంటి ప్రార్థనలు చేసేవారు ఎంతమంది లేరు? వింటున్నాను నేను ఇక్కడ నుంచే. నాకంత శక్తి లేదు తండ్రి, మీరే శక్తినిస్తే వస్తా. అలా సలహాలు కూడా ఇస్తారు దేవునికి, సిగ్గు లేకుండా. మీరు శక్తినిస్తే ఎక్కడికి వస్తా? ప్రార్థనకు వస్తా. అందుకే ఇక్కడి నుంచే వింటున్నా, పండుకోనే వింటున్నా, అటు ఇటు దొల్లాడుతూ వింటున్నా. చూడండి, ఎంతమంది ఇలా ప్రార్థన చేసేవాళ్ళు లేరు, దేవునికి సలహాలు ఇచ్చేవాళ్ళు. జాగ్రత్త. దేవుని కన్నా ఎక్కువ దేనిని మనం చూడకూడదు. దేవుని కన్నా విలువైంది ఈ లోకంలో ఏది లేదు. ఇదిని మనం పాఠం నేర్చుకోవాలి. ఇక్కడ గెత్సెమనే తోట యేసయ్య మనసుని ఇక్కడ చూపిస్తుంది. గెత్సెమనే తోటలో యేసయ్య మనసు ఏమిటి? యేసయ్య త్రాగుటకు ఇష్టపడని ఆ గిన్నె ఏమిటి? యేసయ్య అడుగుతున్నాడు, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి అయ్యా, ఈ గిన్నె తొలగించండి. ఏమిటి ఆ గిన్నె? యేసయ్య త్రాగడానికి ఇష్టపడిని ఆ గిన్నె ఏమిటి? అది శారీరక మరణము కాదు. యేసయ్య త్రాగడానికి ఇష్టపడిన గిన్నె, ఆ మరణకరమైన గిన్నె శారీరక మరణము కాదు. ఎందుకంటే ఆయన ఈ లోకములో ఎంతోమంది హతసాక్షులు ఉన్నారు, హతసాక్షులు చనిపోయారు. వారందరికంటే ధైర్యము కలవాడు యేసయ్య. ఇది శారీరక మరణము కాదు. శారీరక మరణం గురించి ఆయన వేదన పడలేదు, శారీరక మరణం గురించి దుఃఖపడలేదు. ఎంతోమంది హతసాక్షులు చనిపోయారు దేవుని కోసం, ఎంతోమంది హతసాక్షిగా చనిపోయారు. వారందరికంటే ధైర్యం కలవాడు యేసయ్య. కాబట్టి శరీర మరణం గురించి యేసయ్య దుఃఖపడలేదు. ఇక్కడ దేనికి దుఃఖపడుతున్నాడు? మన పాపముల కొరకు, నీ పాపము కొరకు,
నా పాపం కొరకు శిలువలో ఆయన శిక్షను భరించినప్పుడు, ఆ శిలువలో దేవుడు శిక్షను యేసయ్య పైన వేసినప్పుడు తన తండ్రితో సహవాసం అనేది తెగిపోతుంది. తన తండ్రితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడు యేసయ్య? విడిపోని సహవాసం కలిగి ఉన్నాడు, తెగిపోని సహవాసం కలిగి ఉన్నాడు, ఎవరు విడదీయలేని బంధము కలిగి ఉన్నాడు యేసయ్య తండ్రితో. ఆ విడదీయలేని బంధము, విడదీయలేని ఆ సహవాసము ఇప్పుడు తెగిపోతుంది. అందుకొరకు మరణకరమైన దుఃఖం వచ్చింది. అందుకొరకు వేదన పడుతున్నాడు. అందుకొరకు ఆ వేదనలో చెమట రక్తముగా మార్చబడింది. ఆ వేదన 3 గంటల పాటు శిలువ పైన దేవునితో సహవాసము తెగిపోతుంది. దేవునితో 3 గంటల పాటు సహవాసము ఉండదు, ఆ బంధము తెగిపోతుంది. ఆయన మానవ బలహీనతలో వేరే మార్గమేమీ లేదా తండ్రి, ఇదేనా? వేరే మార్గము లేదా? వేరే మార్గం ఉంటే చూడండి నాయన. మానవ బలహీనతల్లో మానవునిలాగా ఇలా జరగడానికి వేరే మార్గము లేదా అని తండ్రికి ప్రార్థన చేశాడు. నేను నీతో ఉన్న సంబంధము తెగిపోకూడదు, నాతో నీకున్న సంబంధము అది విడిపోకూడదు నాయన. ఆ బాధ నాకు ఎక్కువగా ఉంది. నేను ఏదైనా భరిస్తాను నీకోసం, శిలువ భరిస్తాను, మరణకరమైనది ఏదైనా భరిస్తాను, కానీ నాకున్న బంధము తెగిపోతుంది. దానికి బాధపడుతున్నాడు, దానికి దుఃఖపడుతున్నాడు. ఎప్పుడైనా దుఃఖం వచ్చిందా మీకు? దేవునితో ఒక్క దినము 1 గంట లేట్ వస్తే ఎంత బాధ ఉందా మీకు? దేవునితో సంబంధము, ప్రార్థనతో సంబంధము, దేవుని సహవాసంతో సంబంధము మనకు ఒక్కోసారి తెగిపోయింది. అప్పుడు బాధ ఉందా మీకు? బాధ వచ్చిందా? ఏమనుకోవద్దు తండ్రి, కొద్దిగా పనికి పోయినాను, కొన్ని డబ్బులు వస్తాయని అందుకే రాలేకపోయాను, ఇప్పుడు వస్తాను అంతే. సింపుల్గా కొట్టేస్తాం మనం. ఏమైపోయింది? వాటికి అయిపోయింది. మనమేమనుకుంటాము, దేవుడు నా ప్రార్థన విన్నాడులే, అమ్మాయి చెప్పేసినలే అనుకుంటాం. ఇలా ఎన్నిసార్లు జరగలేదు. కేవలం 3 గంటలు సహవాసం తెగిపోతుంది, దానికే అంత దుఃఖపడుతున్నాడు ఇక్కడ యేసయ్య. ఈ గెత్సెమనే తోటలో యేసయ్య మనసుని మనం చూస్తాం, యేసయ్య జీవితాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఆ తోటలో ఆయన మనసు, దేవునితో సంబంధము తెగిపోతుంది. నాకు దేవునితో సహవాసం 3 గంటలు తెగిపోతుందని 3 గంటలు ప్రార్థన చేశాడు అక్కడ గెత్సెమనే తోటలో. ఆయన ఆవేదన చాలా గొప్పదై ఉంది అక్కడ. అందుకే ఆయన ప్రార్థనలో ఆ వేదనతో ప్రార్థన చేస్తుంటే చెమట రక్తముగా మారిపోయింది. చెమట రక్తంగా మారిపోయింది అని ఎప్పుడు పాపము చేయలేదు కనుక ఆయన గెత్సెమనే తోట నుండి పరలోకానికి వెళ్ళిపోయి ఉండొచ్చు, తిరిగి డైరెక్ట్గా పరలోకానికి పోయి ఉండొచ్చు యేసయ్య. కానీ అది కాదు, తండ్రి చిత్తము కాదు. యేసయ్య డైరెక్ట్గా పరలోకానికి పోవచ్చు, కానీ తండ్రి చిత్తం అది కాదు. జ్ఞాపకము చేసుకోండి. తండ్రి చిత్తము చేయాలంటే యేసయ్య నీ కొరకు, నా కొరకు ఆయన కలిగి ఉన్న ప్రేమ అలా చేయనివ్వలేదు. యేసయ్యకి మనందరిపైన
ప్రేమ ఉంది. ఆ ప్రేమ డైరెక్ట్గా గెచ్చమైన తోట నుండి పరలోకానికి వెళ్ళవచ్చు. యేసయ్య పరలోకం వెళ్ళిపోవచ్చు, కానీ యేసయ్యకి మన పట్ల ప్రేమ పరలోకానికి వెళ్ళకుండా చేసింది. ఆయన అలా చేయనివ్వలేదు. ఆ ప్రేమ గెత్సెమనే తోట నుండి ఎక్కడికి వెళ్ళేలా చేసింది? శిలువ ఎద్దుకు వెళ్ళేలా చేసింది. ఆమేన్. శిలువ ఎద్దుకు వెళ్ళేలా చేసింది యేసయ్య ప్రేమ. ఆయన మన పట్ల ఉన్న ప్రేమనే శిలువ ఎద్దుకు నడిపించింది. ఇదన మనం తెలుసుకోవాలి. యేసయ్య మనస్సు ఇక్కడ ఉంది. వేదన పడుతున్నాడు, శిష్యులతో సెలవిస్తున్నాడు. కారణం ఇక్కడ 3 సత్యాలు ఉన్నాయి. ఇక్కడ యేసయ్య ఈ గెత్సెమనే తోటలో 3 సత్యాలు ఉన్నాయి. ఒకటి యోహాను 8:46, యోహాను సువార్త 8:46. ఆయన నోట నుండి ఈ మాట సెలవిచ్చాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో. ఆమేన్. ఎవరైనా చెప్పగలరా? సవాలు చేశాడు యేసయ్య. నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా అని వారిని ప్రశ్నిస్తున్నాడు. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఏ పాపము ఆయన లేదు. పరిశుద్ధుడైన యేసు ప్రభు నిష్కలమంచుడు. అలాంటి యేసయ్య మనందరి కోసం తండ్రి మాట వింటున్నాడు. ఆ సత్యం మనం తెలుసుకోవాలి. గెత్సెమనే తోటలో యేసయ్య మనస్సు, యేసయ్య జీవితం, ఏ పాపం కూడా లేదు. రెండవ సత్యం తెలుసుకోవాలి. యెషయా 53:10 ఉంది. యెషయా 53:10, ఆయనను నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది. నలగొట్టటానికి యెహోవాకి ఇష్టమాయెను. దేవుడే ఆయనను పాపముగా చేశాడు. దేవుడే యేసు ప్రభును పాపిగా చేశాడు. లోకమంతటి పాపములను యేసయ్యపై మోపాడు. ఆ పాపానికి శిక్ష క్రీస్తే భరించాలి. మనందరి కోసం క్రీస్తుని శిక్ష వేయాలని యేసయ్యకి ఇష్టమైంది. ఇది రెండవ సత్యం. గెత్సెమనే తోటలో రెండవ సత్యము, మనందరి పాపాలు యేసయ్య పైన వేయటానికి తండ్రికి ఇష్టమైంది. మూడవ సత్యం, 1 పేతురు 3:18 చదువుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడెను. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. మనందరినీ ఇక్కడ మూడవ సత్యం ఏమి నేర్చుకోవాలి? మనందరినీ దేవునికి దగ్గరగా తీసుకురావడానికి, మనందరినీ దేవునితో సహవాసం కలపటానికి యేసయ్యకి ఆ శిక్ష వేయడము జరిగింది. క్రీస్తు శరీర విషయం చంపబడం జరిగింది. ఈ 3 సత్యాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఇదని మనం తెలుసుకుంటున్నాం.
గెత్సెమనే తోటలో యేసయ్య మనసును చూస్తున్నాం. యేసు దేవునికి ఆ దుఃఖము, ఆ బాధ శరీర మరణం గురించి కాదు. నాకు సిలువ వేస్తున్నాము కదా, నేను మరణించాలి, నేను కొరడా దెబ్బలు తినాలి, ఆ బాధ గురించి కాదు దుఃఖము. ఆ శిక్ష గురించి కాదు దుఃఖము. దేని గురించి దుఃఖము? యేసయ్యకి దేవునితో సంబంధము తెగిపోతుంది. కొన్ని గంటలే 3 గంటలే తెగిపోతుంది సంబంధం దేవునితో. అందుకొరకు వేదన పడుతున్నాడు, అందుకొరకు దుఃఖపడుతున్నాడు, అందుకొరకు సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించండి అయ్యా. నీతో సంబంధము తెగిపోవడం నాకు ఇష్టం లేదు. నీవు లేకుండా ఒక క్షణమైనా బ్రతకలేను అని పాట పాడతాం మనం. ఇక్కడి నుంచి వస్తుంది పాట. అది పాట వేస్ట్. ఇక్కడ ఉండాలని ఆ మాట ఇక్కడి నుంచి వస్తున్నాయి. నీవు లేకుండా నేను ఉండలేనని. ఉండలేరా? ఎన్నిసార్లు లేరు మీరు? ఎన్నిసార్లు ఇక్కడ రాలేదు? అప్పుడు పాట ఏమైపోయింది? ఎన్నిసార్లు రాలేదు మందిరానికి? దేవునితో సహవాసం ఎన్నిసార్లు తొలగించుకోలేదు? అప్పుడు గుర్తురాదా పాట? అప్పుడు గుర్తురాదా? మీ ఇంట్లో వాళ్ళ కోసం దేవుని ఎన్నిసార్లు వదిలిపెట్టలేదు మీరు? మీ పిల్లల కోసం దేవుని ఎన్నిసార్లు వదిలిపెట్టలేదు మీరు? మీకున్న ముఖ్యమైన పనుల కొరకు దేవుని ఎన్నిసార్లు మీరు వదిలివేయలేదు? మీ అవసరాల కొరకు దేవుని ఎన్నిసార్లు వదిలేయలేదు? మీకున్న ఉద్యోగంలో పని నిమిత్తము దేవుని ఎన్నిసార్లు వదిలేయలేదు? మళ్ళీ ఆ పాట ఎందుకు పాడతారు? పాట పాడే అర్హత లేదు మీకు. యేసయ్య లాంటి మనస్సు మనకు రావాలి. గెత్సెమనే తోటలో యేసయ్య లాంటి మనస్సు మనందరికీ రావాలి. దేవునితో సంబంధము తెగిపోతుందని దుఃఖపడుతున్నాడు. దేవునితో సహవాసము 3 గంటలు తొలగిపోతుందని దుఃఖపడుతున్నాడు. అలాంటి బంధం ఉంది. ఏకమై ఉన్నారు ఇద్దరు. నేను తండ్రి, తండ్రి నేను ఏకమై ఉన్నామని సెలవిచ్చాడు యేసయ్య. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నేను మాట్లాడే ప్రతి మాట నేను కాదు మాట్లాడేది, నాలో తండ్రి ఉండి తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నేను కాదు, మేమిద్దరం ఉన్నాం, మేము ఏకమై ఉన్నాం. నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు. నేను మాట్లాడే ప్రతి మాట నా తండ్రి నుంచి వచ్చే మాట. నేను కూడా నా సొంతంగా ఏది చేయను, తండ్రిని చూస్తుంటాను, తండ్రిని చూసే చేస్తాను. తండ్రి ఏది చెబుతున్నాడో ఏది చెబుతున్నాడో అది వింటున్నాను. ఆయన చిత్త ప్రకారమే నేను చేస్తున్నాను. నేను ఏది చేసేది ఏదైనా సరే తండ్రిని చూస్తాను. తండ్రి ఎలా చేస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు, అదే నేను చేస్తున్నాను. అలాంటి సంబంధం కలిగి ఉన్నాడు యేసయ్య తండ్రితో. ఆ సంబంధం ఇప్పుడు ఏమైపోతుంది? తెగిపోతుంది 3 గంటలు. అందుకోసం బాధపడుతున్నాడు ఆ గెత్సెమనే తోటలో. అందుకొరకు దుఃఖపడుతున్నాడు గెత్సెమనే తోటలో. ఎందుకు ఈ బాధ అంటే మనందరం నేర్చుకోవాలని, నీవు నేర్చుకోవాలని, నీకు కూడా అలాంటి మనస్సు రావాలని, మీ కొరకు ఇదన మనమందరము కూడా అలాంటి మనస్సు మనకు రావాలి. దేవునితో సంబంధము మనకి ఎప్పుడైనా మనకి మిస్ అవుతుంటే బాధపడాలి. మిస్సే కాకూడదు. మనకి జీవితంలో ఒక్కసారి కూడా మీరు మందిరములో దేవునితో సంబంధం అనేది మిస్ చేసుకోనకండి. పిల్లల కోసము కదమ్మా, బంధువుల కోసం, హాస్పిటల్లో ఉన్న రోగుల కోసం దేవునితో సంబంధాన్ని తెంచుకోకండి. జాగ్రత్త. అలా చేస్తే దేవుడు బాధపడతాడు, దేవుడు
దుఃఖపడతాడు మీ విషయంలో. దేవుని కన్నా ఈ లోకములో దేన్ని ఎక్కువగా చూడకూడదు. ఆమేన్. ఇది మనమందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా జీవితము తండ్రి మీతోనే ఉంటుంది నాయన. మీతో సహవాసము నేను దూరము చేసుకొనను. యేసయ్యా, మీతో నాకున్న బంధము యేసయ్యా నేను తెంచుకోను తండ్రి. ఈ దినమే తండ్రి యేసయ్యా 3 గంటలు మీతో బంధము తెగిపోతుందని తెలిసి మరణమగునంతగా బాధపడుతున్నాడయ్యా, దుఃఖపడుతున్నాడు తండ్రి. ఇది నేను కూడా తండ్రి మరణం చావడానికైనా సిద్ధపడతాను. మీతో ఉన్న సహవాసం దూరము చేసుకోవడానికి ఇష్టపడను అని తీర్మానము చేసుకోండి. యేసయ్య ఎందుకు ఆ బాధ? గెత్సెమనే తోటలో మరణమగున్నంతగా తన ప్రాణము దుఃఖపడుతుంది. కారణం దేవునితో సంబంధం తెగిపోతుంది. ఎప్పుడైనా నీకు అలాంటి బాధ కలిగిందా? దేవునితో ఇదనం ప్రార్థన దూరమైపోతున్నాను, నా దేవునితో పరిచర్యకి దూరమైతున్నాను, అయ్యో ఇలా కలగకూడదు, అయ్యో ఇలా నా జీవితం ఎప్పటికీ చెరకూడదు, నా దేవునితో సంబంధం అనేది తగ్గిపోకూడదు. ఏనైనా నా దేవుని కొరకు వదులుకుంటాను. కానీ నా దేవుని మాత్రం దూరము కావడానికి నేను ఇష్టపడను. ఈ దినమే ఒక తీర్మానము చేసుకుంటున్నాను. మీతో నాకున్న సంబంధము దేవా దూరము చేసుకోను తండ్రి అని ఈ దినమే ఒక తీర్మానము మనం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.